హాయ్ అండి. దిస్ ఈస్ బాను మేకఓవర్. ఈ సారీ ప్రీ ప్లేటింగ్ వచ్చేసైతే బ్రైడ్‌ది. సో, మనం ఇలా ముందుగానే ప్రీ ప్లేటింగ్ చేసుకున్నట్లయితే బ్రైడ్‌కి మనకి నెక్స్ట్ సారీ మార్చడానికి మనకెంతో టైం ఇవ్వరు కాబట్టి, సో, ఇలా ప్రీ ప్లేటింగ్ చేసుకుంటే వెంటనే కట్టడానికనేది మనకి ఛాన్స్ ఉంటది. బ్రైడ్ సిస్టర్స్ వచ్చేసి ముగ్గురు ఉండడం వల్ల సో, వాళ్ళు కూడా సేమ్ తీసుకున్నారండి శారీస్. సేమ్ కలర్స్ తోటి. అందుకే నేను ముందుగానే ప్రీ ప్లేటింగ్ చేసుకుంటున్నాను. నాకైతే టైం ఉంది కాబట్టి ముందు రోజే నేను శారీస్ అనేటివి తెచ్చుకొని ముందుగానే ప్రీ ప్లేటింగ్ చేసుకుంటున్నా. అసలు మనకి టైమే లేనప్పుడు శారీ అయితే మనకి బ్రైడ్స్ అంత టైం అనేది ఇవ్వరు. అలాంటప్పుడు మనం ఐరన్ బాక్స్ తోటే కాకుండా స్ట్రైట్‌నర్‌తో కూడా మనం శారీ ప్రీ ప్లేటింగ్ అనేది చేసుకోవచ్చు. స్ట్రైట్‌నర్ తోటి ఎలా అని అంటారా? సో, మీకు గాని ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను స్ట్రైట్‌నర్‌తో ప్రీ ప్లేటింగ్ అనేది ఎలా చేస్తానో ఒక వీడియో తీసి అయితే పెడతాను. కొన్ని చోట్లయితే ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేయడం అనేది అస్సలు కుదరదు. సో, అలాంటప్పుడు నేనైతే స్ట్రైట్‌నర్ తోటే ఈ శారీ ప్లేటింగ్ అనేది చేస్తాను. ఫస్ట్ టైమ్ గనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు కూడా స్లాట్స్ అనేది బుక్ చేసుకోండి. బ్రైడల్ మేకప్స్ అండ్ శారీ డ్రాపింగ్ హెయిర్ స్టైల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ హియర్.